కర్నూలు జిల్లా కొసిగిలో నర్సరెడ్డి అనే వ్యక్తి దేవర కోసం కర్ణాటక నుంచి దేవర పొట్టేలు 1,36,000 కొనుగోలు చేశారు. మండలంలో దేవర పొట్టేలు అక్షరాల 1,36,000 పొట్టేలను చింతలగేని నర్సారెడ్డి కొనుగోలు చేశారు. రానున్న సంవత్సరం జనవరి 7-8 తేదీలో శ్రీ మారిమ్మదేవి గ్రామ దేవర కోసం ఈ దేవర పొట్టేలు కొనుగోలు చేస్తున్నట్లుగా వ్యక్తి తెలిపాడు. ఆ దేవర పొట్టేలకు ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బాగేల్ కోట్ పొట్టేలు వ్యాపారస్తులతో 1,36,000 రూపాయలు కొనుగోలు చేసినట్లుగా దేవర పొట్టేలు యాజమాని తెలిపారు. ఈరోజు కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగ మండలంలోని మా కోసిగలోనే జనవరి 7-8-2025 నాడు మా గ్రామ దేవత అయినటువంటి ముసలి మారమ్మ గుడి దగ్గర దేవర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మేము ఆ దేవర ఉత్సవాలకు గత 3 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామ దేవతను ఉత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ లాస్ట్ సంవత్సరం అయితే కొన్ని పంట పొలాలు సరిగా రాకపోవడం వల్ల మా గ్రామ పెద్దలు కూడా ఒక సంవత్సరం వాయిదా వేయడం జరిగింది. ఈసారి 5 సంవత్సరాలకు ఒకసారి మా గ్రామ దేవతను జరుపుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఈ గ్రామ దేవతను జరుపుకోవడానికి ఎంతో విశిష్టత కనుక మా పూర్వీకుల పెద్దలు చాలా ఆ గ్రామ దేవతను కొలవడం కూడా జరిగింది. ఆ గ్రామ దేవతను కొలిసినంత కొంగంత బంగారం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాము. ఎందుకంటే మాకు ఈ గ్రామ దేవత ఇన్ని లక్షలు పెట్టి పొట్టేలు తీసుకున్నంత మాత్రాన మాకు పంట పొలాల్లో కూడా గ్రామ దేవత ఎంతో పుష్కలంగా మాకు పంట పైర్లను కూడా అభివృద్ధి చేసి మాకు లాభాలతోనే ఆ బాటలు వేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మా గ్రామ దేవతని కొలిసిన మాకు తక్కువేమీ ఇవ్వడం లేదు. కాబట్టి ఈ పొట్టేలు కూడా ఈరోజు కర్ణాటక జిల్లా అమ్మినిగడ్డ గ్రామంలోన 1,36,000 రూపాయలు పెట్టి ఈ సంవత్సరం తీసుకోవడం కూడా జరిగింది. అయితే అంతకుముందు జరిగిన పొట్టేల్లో 1,08,000 ఫస్ట్ టైము, రెండోసారి 1,20,000 పొట్టేలు, మూడోసారి ఈసారి 1,36,000 రూపాయలు తీసుకోవడం కూడా జరిగింది మొన్న ఆదివారం అమ్మినిగడ్డ సింపులో. కాబట్టి మాకు ఎంత కొలిసినా కూడా మాకు తక్కువే అనిపిస్తుంది. కాబట్టి మా గ్రామ దేవతను కొలిసే వాళ్ళు మేమంటే కాదు, మా కుటుంబమే కాదు, గ్రామంలో మా మండలంలో ఎవరి కొలిసినా కూడా ఖచ్చితంగా కొలిసినంత కొంగంత బంగారం కూడా గ్రామ దేవత పుష్కలంగా అందిస్తుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇదే సంవత్సరం కాదు, నెక్స్ట్ వచ్చినా కూడా మళ్ళీ ఈ గ్రామ దేవత కోసము మేము పొట్టేలు తీసుకుంటాము. మళ్ళీ జరిగి ఆ ఉత్సవాలను విజయవంతం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.